హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇది నా సెకండ్ బ్లాగ్. ఈరోజు మనం ఒక మంచి హిస్టారిక్ ప్లేస్కి వచ్చేసాము. ఈ హిస్టారిక్ ప్లేస్ వచ్చేసి కొండవీడు ఫోర్ట్. ఇది చాలా ఘనత కలిగిన ప్రదేశం అండ్ ఇది ఈ మధ్యనే బాగా డెవలప్ అయ్యింది. చూస్తున్నారు కదా, ముందు ఘాట్ రోడ్ ఉంటుంది, పైన ఫోర్ట్ ఉంటుంది. చాలా చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు చూపిస్తాను. అలాగే చూస్తూ వాటన్నిటి గురించి మనం తెలుసుకొని మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. ఘాట్ రోడ్లో కార్లో డ్రైవింగ్ ఇంకా బాగుంటుంది బైక్ అంటే. ఇప్పుడు మనం ఈ దారిలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. నాకు తెలిసి 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఘాట్ రోడ్ మొత్తం వ్యూ కనిపిస్తుంది. అలాగే చుట్టూ కొండల మధ్యలో ఈ ప్లేస్ ఉంది కాబట్టి, అలాగే మనం ఎగ్జాక్ట్గా సన్ రైజ్ టైంకి వచ్చాం. సో వ్యూస్ చాలా బాగుండిపోతున్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో ఈ ప్లేస్ ఉంది వ్యూ పాయింట్. సో కరెక్ట్ ప్లేస్లో ఉంది. అలాగే ఈ కొండవీడు వచ్చేసి గుంటూరు టు నర్సాపేట వెళ్ళే దారి మధ్యలో ఫిరంగిపురం అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఎవరైనా రావడానికి ఈజీగా ఉంటుంది. అదే కొండవీడు ఎంట్రన్స్. మనం దాటి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇక మనకు అన్ని శిథిలాలు కానీ ఆ ఫోర్ట్స్ యొక్క రూమ్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. ఇది వచ్చేసి 14వ శతాబ్దంలో రెడ్డి రాజవంశం వాళ్ళు స్థాపించారు. అలాగే ఇక్కడ ప్రతి రాయిలోనూ ప్రతి గోడలోనూ మనకి హిస్టరీ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే ప్రతిదీ మనకి మార్క్ చేసి ఉంచారు, ఏంటిది అనేది. సో మనం తెలుసుకోవటం ఈజీ, దాని గురించి తెలుసుకొని దాని చరిత్ర అంతా తెలుసుకోవటం చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తూర్పు ద్వారం అంట. కొండవీటి రెడ్డి రాజులు ఉత్తాన పతనాలకు కల్లారా వీక్షించి ఎంతోమంది కవి పండిత గాయక శిఖామణులకు రాజదర్శన భాగ్యం కల్పించిందంట. అది అక్కడ ఉన్నది నేను చదువుతున్నాను, మీరు చూడవచ్చు. సో ఇది కూడా ఒక ఎంట్రన్స్ లాగా ఉంది. అప్పట్లో ఇది ఇటువైపు నుంచి ఒక ఎంట్రన్స్, అటువైపు నుంచి ఎంట్రన్స్. అలాగే వెనక వైపు నుంచి మనకి ఒక నడక మార్గం ఉంది, అటు ట్రెక్కింగ్ చేసుకుంటూ రావచ్చు. కొండ ఎక్కాలి. ఇప్పుడైతే మెట్లు ఉన్నాయి కానీ ఒకప్పుడు అవి కూడా ఉండేవి కాదు, చాలా కష్టం మీద ఎక్కేవాళ్ళు. ఇప్పుడు మెట్లు ఉండి చాలా ఈజీగా ఎక్కొచ్చు. సో ఇటు ఒక ద్వారం ఉంది, ఇటువైపు ఒక ద్వారం ఉంది, వెనక వైపు నుంచి ఒక ద్వారం ఉంది. సో మనం వచ్చేసాం. ఇక్కడే కార్ పార్కింగ్ చేసేసి, ఇటువైపు కార్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ చేసేసి ఇది ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి ఇంకంతా నడిచే వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు, పిల్లలు ఆడుకోవటానికి మంచి ఆట స్థలం. అన్ని రకాల ఆట వస్తువులు ఇక్కడైతే ఉన్నాయి. అందరూ ట్రెక్కింగ్ చేయలేరు కాబట్టి పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళి ట్రెక్ చేసి వస్తూ ఉంటారు. అక్కడ మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా చూసాం. అలాగే ఇటు సైడ్ వెళ్తే బోటింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి అందరూ కూర్చొని ఫ్యామిలీతో వస్తుంటారు కదా, ఒక షేడ్ లాగా మంచి తినటానికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా షేడ్ వేసి ఉంచారు. ఇలాంటి షేడ్స్ మనకి ఈ కొండవీడు ప్రాంతంలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే దారిలో కూడా ఘాట్ రోడ్డుకి పక్కన చాలా ఉన్నాయి. సో ఇది చాలా ప్లాన్డ్గా చేశారు, టూరిస్ట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. చూస్తున్నారు కదా, ఈయనే అనవేమారెడ్డి. ఈ రెడ్డి రాజ్యవంశంలో, కొండవీటిని పాలించిన రెడ్డి రాజ్యవంశంలో ఈయన అతి ప్రాముఖ్యుడు. సో ఈ కోటలన్నీ కానీ మ్యాక్సిమం స్థాపించిన వ్యక్తి ఇతనే. ఈయన ఆంధ్రదేశాన్ని పాలించిన సుప్రసిద్ధ రాజుల్లో ఒకటిగా పేరుగాంచాడంట. ఇక్కడ చూస్తున్నారు, ఆయన యొక్క హిస్టరీ మొత్తం ఇక్కడ రాసి ఉంది. వీళ్ళ గురించి మనం పుస్తకాల్లో చదువుకొనే ఉంటాం.
నేరుగా చూస్తుంటే, నేరుగా వాళ్ళు స్థాపించిన ఆ రాజ్యాన్ని చూస్తుంటే మీకు హిస్టరీ చదువుకోవటం, హిస్టరీ యొక్క యాక్చువల్గా దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడవచ్చు ఈ కొండవీటికి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ రాసి ఉంది. ఎందరో కవులు ఏ రాజులు ఇక్కడ పాలించారో, రెడ్డి రాజుల తర్వాత అలాగే సుల్తాన్లు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు దీన్ని ఆక్రమించుకోవటం జరిగింది. అక్కడ చదువుతుండగా తెలిసిన విషయం ఏంటంటే రెడ్డి రాజుల తర్వాత సుల్తాన్లు దీన్ని ఆక్రమించారు. సుల్తాన్ల దగ్గర నుంచి శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యంలో దీన్ని కలిపేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ తీసుకోవటం, మళ్ళీ అలాగే ఒక 6 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకోవటం జరిగింది. ఇది వేమన మండపం. ఇక్కడ ఉన్న రూమర్స్ ఏంటంటే కొంతమంది అంటారు ఇక్కడే వేమన పుట్టాడని అంటారు, మరి కొంతమంది వచ్చేసి కొన్నాళ్ళు వేమన ఇక్కడ నివసించాడు, అప్పుడే కొన్ని పద్యాలు ఇక్కడే రాయటం జరిగింది అని అంటారు. ఇదైతే ఆయనకే డెడికేటెడ్ హౌస్ లాగా దీన్ని అయితే నిర్మించున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రెడ్డి రాజుల అప్పట్లో ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు కవులకి అనేది. చూసారు కదండి, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 3 చెరువులు అయితే కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఇది. ఈ చెరువులు ఎందుకంటే వర్షం పడినప్పుడు చుట్టుపక్కల కొండ ప్రాంతం నుంచి అన్ని నీరు జారి ఇక్కడ ఒక చెరువులాగా తయారైంది. ఇదే మెయిన్ వాటర్ సోర్స్గా అప్పట్లో ఉండేది. సో గైస్, చూసారు కదా కొండవీడు యొక్క చరిత్ర. ఇప్పుడైతే మేము ఇక బయలుదేరిపోతున్నాం. అయితే నేను ఇప్పుడు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మనకు తెలుసు ఇది చరిత్ర అని, దీన్ని ఎప్పుడో కనుగొని ఉంటారు, ఒక టూరిస్ట్ స్పాట్గా చేసి ఉంటారు. కానీ ఇక్కడ గమనించిన ఒక విషయం ఏంటంటే ప్రతి పిల్లర్ మీద, ప్రతి రాయి మీద ఏదో ఒకటి పిచ్చి గీతలు గీస్తూనే ఉన్నారు. అది మన వాళ్ళు ఎప్పుడు మానుకుంటారో తెలియదు. ఆ గీతల వల్ల ఆబ్వియస్లీ దాన్ని రిపేరు చేయలేరు, అవి ఎప్పుడు పర్మనెంట్గా అలానే ఉంటాయి. ఒక హిస్టారిక్ మాన్యుమెంట్ని అలాంటి గీతలతో మనం చెడగొట్టిన వాళ్ళమే అవుతాం. సో ఐ హోప్ అలాంటివి ఇంకా ముందు చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక మేము బయలుదేరిపోతున్నాం. అన్నీ చూపించానని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.